హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి మెగా ఆక్షన్ లో ప్రతి టీం టార్గెట్ చేసే ఇంపార్టెంట్ ప్లేయర్ ఎవరున్నారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. ఈసారి ఆక్షన్ లో ఆర్ఆర్ టీం స్టార్ పేసర్ దీపక్ చహర్ ని టార్గెట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఈసారి రాజస్థాన్ టీం 6గురిని రిటైన్ చేసుకోగా దాంట్లో 5 బ్యాటర్స్ ఉన్నారు. సో వీళ్ళకి క్వాలిటీ బౌలర్స్ కావాలి. దట్ టు పవర్ ప్లే లో ఒక మంచి క్వాలిటీ పేసర్ కావాలి. అయితే దీపక్ చహర్ వెరీ గుడ్ క్వాలిటీ స్వింగ్ బౌలర్. న్యూ బాల్ తో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. సందీప్ శర్మ అండ్ దీపక్ చహర్ వీళ్ళిద్దరిది గ్రేట్ కాంబినేషన్ అవుతుంది. షూర్లీ రాజస్థాన్ టీం ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 9 గుజరాత్ టైటన్స్. ఈసారి ఆక్షన్ లో స్టార్ వికెట్ కీపింగ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. జీటీ టీం కి మంచి ఓపెనింగ్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ కావాలి. అయితే ఇషాన్ కిషన్ వీళ్ళ టీం కి పర్ఫెక్ట్ బ్యాటర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇతన్ని బై చేస్తే టీం కి ఓపెనింగ్ లో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ సెట్ అవుతుంది. అండ్ ఆల్సో ఓపెనింగ్ లో ఇద్దరు ఇండియన్ బ్యాటర్స్ ని ఆడిపించుకుంటే వీళ్ళకి మిడిల్ ఆర్డర్ అండ్ బౌలింగ్ లో మోర్ ఫారెన్ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్సో ఇషాన్ కిషన్ పైన జీటీ టీం ఎప్పటి నుండో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఈవెన్ శుభ్మన్ గిల్ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ గుజరాత్ టీం ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఈసారి ఆక్షన్ లో స్టార్ ప్లేయర్ అయిన రిషబ్ పంత్ ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఈ ఆక్షన్ లో పంజాబ్ టీం ఇతన్ని బై చేయడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ అదర్ టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఆక్షన్ లో పీబీకేఎస్ టీం దగ్గర యూజ్ పర్స్ అమౌంట్ ఉంది. మోర్ దెన్ 110 crores పర్స్ అమౌంట్ తో ఈసారి ఆక్షన్ హ్యామర్ పైకి రాబోతున్నారు. కరెంట్ పంజాబ్ టీం కి రిషబ్ పంత్ కావాలి. బికాస్ ఆఫ్ వీళ్ళకి చాలా సీజన్స్ నుండి ఒక స్టాండర్డ్ కెప్టెన్ లేడు. ఈవెన్ టు బి ఫేర్ పంజాబ్ టీమ్ లో తమకంటూ ఓ స్టార్ ప్లేయర్ లేడు. వాళ్ళ ఫేట్ మారాలి అంటే షూర్లీ రిషబ్ పంత్ లాంటి ఒక స్టార్ కెప్టెన్ వాళ్ళ టీమ్ లోకి రావాలి. ఆల్సో రిక్కీ పాంటింగ్ అండ్ రిషబ్ పంత్ వీళ్ళిద్దరు కలిసి పాస్ట్ లో ఢిల్లీ టీం కి వర్క్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కూడా బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి సో రిక్కీ పాంటింగ్ ఇతన్ని బై చేయడానికి చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. సో పంజాబ్ టీం డెఫినెట్లీ ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి ఆక్షన్ లో తమ ఫార్మర్ ప్లేయర్ అయిన శ్రేయస్ అయ్యర్ పైన వీళ్ళు టార్గెట్ చేస్తారు. అయితే వీళ్ళు రిషబ్ పంత్ ని వదులుకున్నారు కాబట్టి సో అతని ప్లేస్ లో వీళ్ళకి ఒక మంచి క్వాలిటీ కెప్టెన్ కావాలి. అబ్సల్యూట్లీ శ్రేయస్ అయ్యర్ వీళ్ళ టీం కి బెస్ట్ ఆప్షన్. బికాస్ ఆఫ్ డిఫెండింగ్ కెప్టెన్ కేకేఆర్ టీం కి టైటిల్ గెలిపించినాడు. హాజ్ ఏ బ్యాటర్ గా హాజ్ ఏ కెప్టెన్ గా తను బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈవెన్ ప్రీవియస్లీ తిని ఢిల్లీ టీం కి కెప్టెన్ గా చేశాడు. ఆ ఫ్రాంచైజ్ తో అయ్యర్ కి మంచి కనెక్షన్ ఉంది. సో ఢిల్లీ టీం ఇతన్ని బై చేయడానికి చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. నంబర్ 6 కలకత్తా నైట్ రైడర్స్. ఈసారి ఆక్షన్ లో జాస్లీ బాస్ బట్లర్ ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఈసారి ఆక్షన్ లో వీళ్ళ టీం కి ఒక మంచి క్వాలిటీ ఓపెనింగ్ బ్యాటర్ కావాలి. దట్టు సునీల్ నారాయణ్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ వీళ్ళకి ఓపెనింగ్ లో ఉన్నాడు. సో మోస్ట్లీ వీళ్ళు ఒక రైట్ హ్యాండెడ్ బ్యాటర్ ని టార్గెట్ చేస్తారు. ఫర్ షూర్ జాస్ బట్లర్ వీళ్ళ టీం కి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. హ్యాజ్ ఏ వికెట్ కీపర్ గా యూజ్ అవుతాడు. పవర్ ప్లే లో మంచి ఓపెనింగ్ షాట్ ఇస్తాడు అండ్ ఇన్నింగ్స్ ని ముందుకు ఫార్వర్డ్ చేస్తాడు కాబట్టి సో డెఫినెట్లీ కేకేఆర్ టీం ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. ఈసారి ఆక్షన్ లో ఇండియన్ బ్యాటర్ అయిన రాహుల్ త్రిపాఠిని వీళ్ళు టార్గెట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే లక్నో టీం కి నంబర్ 3 పొజిషన్ లో ఒక మంచి ఇండియన్ బ్యాటర్ కావాలి. అయితే ఈ పొజిషన్ కోసం వీళ్ళకి చాలా వరకు ఆప్షన్స్ ఉన్నప్పటికీ మరి రాహుల్ త్రిపాఠిని, ఎందుకంటే ఇతను స్పిన్ కి ఎగ్నెస్ట్ గా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. ఈవెన్ ఇతనికి స్పిన్ పైన బ్రిలియంట్ రికార్డ్స్ ఉన్నాయి. మరి లక్నోలో అన్ని స్పిన్ అడ్వాంటేజ్ పిచ్చేసే కాబట్టి సో రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్ కి అది సూటబుల్ వెన్యూ అని చెప్పుకోవాలి. తిను ఆక్షన్ లో ఎంత లేదన్నా ఈజీలీ 8 కోట్ల రూపాయలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 4 ముంబై ఇండియన్స్. ఈసారి ఆక్షన్ లో తమ ఫార్మర్ బ్యాటర్ అయిన క్వింటన్ డికాక్ ని ముంబై ఇండియన్స్ టీం టార్గెట్ చేస్తారు. అయితే ఎంఐ టీం కి ఇషాన్ కిషన్ ని రిప్లేస్ చేయగలిగే ఒక మంచి క్వాలిటీ వికెట్ కీపింగ్ బ్యాటర్ కావాలి. అయితే ఎంఐ టీం కి ఆల్రెడీ ఎక్సెప్ట్ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రాంగ్ టాప్ 5 బ్యాటర్స్ ఉన్నారు. ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఇలాంటి టీమిండియా స్టార్స్ అంతా టాప్ 5 లో ఉన్నారు కాబట్టి సో ఆక్షన్ లో యూజ్ అమౌంట్ పెట్టి ఒక పెద్ద స్టార్ ప్లేయర్స్ ని కొనాల్సిన అవసరం అయితే లేదు. ఒక బడ్జెట్ లో దొరికే ఒక మంచి ప్లేయర్ అయితే చాలు. అయితే క్వింటన్ డికాక్ పాస్ట్ లో ముంబై టీం కి చాలా సక్సెస్ఫుల్ గా ఆడున్నాడు. రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరిది సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్ అండ్ ఆల్సో తిను ఆక్షన్ లో లోవర్ అమౌంట్ కి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి షూర్లీ ముంబై ఇండియన్స్ టీం ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్.
ఈసారి ఆక్షన్ లో స్టార్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. అయితే సిఎస్కే టీం ఇతన్ని బై చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని ఇప్పటికే చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి. అయితే సిఎస్కే టీం ఇతన్ని బై చేయడానికి మేజర్ గా చాలా రీజన్స్ ఉన్నాయి. సిఎస్కే టీం కి ఒక క్వాలిటీ లెగ్ స్పిన్నర్ కావాలి. దట్ వాషింగ్టన్ సుందర్ తమిళనాడు లోకల్ బాయ్ అండ్ తన డొమెస్టిక్ క్రికెట్ మొత్తం చపక్ లోనే ఆడాడు. ఎస్పెషలీ ఈ వెన్యూలో ఇతనికి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. జడేజా అండ్ సుందర్ వీళ్ళిద్దరిది ఒక ఫెంటాస్టిక్ కాంబో అవుతుంది. అలానే వీళ్ళొక ఇండియన్ స్పిన్నర్ ని ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపించుకుంటే వీళ్ళకి ఒక ఎక్స్ట్రా ఫారెన్ ఆప్షన్ సేవ్ అవుతుంది. సో సిఎస్కే టీం ఖచ్చితంగా ఇతన్ని టార్గెట్ చేస్తారు. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి ఆక్షన్ లో ఆర్సీబీ టీం తమ ఫార్మర్ ప్లేయర్ ని మళ్ళీ బైబ్యాక్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే వీళ్ళు కేఎల్ రాహుల్ ని బై చేయడానికి చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. దీనిపైన ఇప్పటికే చాలా వరకు రిపోర్ట్స్ అండ్ మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అయితే ఆర్సీబీ టీం కి నంబర్ 3 పొజిషన్ లో ఒక మంచి బ్యాటర్ కావాలి. ఆల్సో ఒక వికెట్ కీపర్, ఒక కెప్టెన్ కావాలి. ఈ అన్ని పొజిషన్స్ ని కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్ రిప్లేస్ చేస్తాడని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వికెట్ కీపింగ్ గురించి మాట్లాడుకుంటే ఆల్వేస్ కేఎల్ రాహుల్ హాజ్ ఏ వికెట్ కీపర్ గా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇక తన కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే ఇతను 3 సీజన్స్ లో ఎల్ఎస్జీ టీమ్ కి కెప్టెన్సీ చేస్తే దాంట్లో 2 సీజన్స్ ఎల్ఎస్జీ టీమ్ ని ప్లే ఆఫ్స్ కి తీసుకువెళ్ళాడు. ఈవెన్ హాజ్ ఏ కెప్టెన్ గా టీమ్ ని బాగానే లీడ్ చేశాడు. ఇక ఇతని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ 7 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో మోస్ట్ కన్సిస్టెన్సీ ఇండియన్ బ్యాటర్ అండ్ మోస్ట్ రన్ స్కోరింగ్ ఇండియన్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. ప్రతి సీజన్ లోనూ మోర్ దెన్ 500 అండ్ 600 రన్ స్కోర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతని స్ట్రైక్ రేట్ పైన కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మరి రాహుల్ లాంటి ఒక క్వాలిటీ బ్యాటర్ కి ఆ ఫేస్ నుండి కంబ్యాక్ చేయడం కొత్తమే కాదు. ఇక కేఎల్ రాహుల్ కర్ణాటక లోకల్ బాయ్ టీమ్ లో ఆ లోకల్ ఫ్లేవర్ యాడ్ చేసేందుకు ఖచ్చితంగా ఆర్సీబీ టీం ఇతన్ని టార్గెట్ చేసి బై చేయడానికి చూస్తారు. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి ఆక్షన్ లో ఎస్ఆర్ఎస్ టీం స్టార్ హిట్టింగ్ బ్యాటర్ అయిన అశుతోష్ శర్మని టార్గెట్ చేస్తారు. అయితే సన్ రైజర్స్ టీం కి నంబర్ 6 అండ్ 7 పొజిషన్స్ లో మంచి క్వాలిటీ ఫినిషర్స్ కావాలి. ఈ పొజిషన్స్ లో మోస్ట్లీ వాళ్ళు ఇండియన్ బ్యాటర్స్ ని టార్గెట్ చేస్తారు. ఖచ్చితంగా అశుతోష్ శర్మ వీళ్ళ టీం కి మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. మోర్ ఓవర్ డౌన్ ది ఫినిషింగ్ లో వచ్చి హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ చేస్తాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ టీం కి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫినిషింగ్ చేశాడు మనందరం కూడా చూసాం. సన్ రైజర్స్ టీం కి కావాల్సిన పొజిషన్ లో ఇతను పర్ఫెక్ట్ బ్యాటర్ అని చెప్పుకోవాలి. షూర్లీ సన్ రైజర్స్ టీం ఇతన్ని ఆక్షన్ లో టార్గెట్ చేస్తారు. ఇక ఇది గైస్ 10 టీమ్స్ ఆక్షన్ లో టార్గెట్ చేసే ఇంపార్టెంట్ ప్లేయర్స్ వీళ్ళే. వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ ఈ 10 టీమ్స్ ఎవరెవరిని టార్గెట్ చేస్తారో మీరు కింద కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.